కాదు, గవర్నమెంట్ అటాచ్మెంట్ లో ఉన్నటువంటి సొమ్మును కాపాడమని అడిగాం. మేము ఏదైనా బయట జనాల సొమ్మును కాపాడమని వల్ల మిమ్మల్ని ప్రజల సొమ్ము కాదు సార్, అది అగ్నిగోల్డ్ది అటాచ్ లో ఉన్నటువంటి గవర్నమెంట్ తక్కువ. విలేకరులు ఉన్నారు, మీరు మాట్లాడిన మాటలు ఉన్నాయి, మేము మాట్లాడిన మాటలు ఉన్నాయి. పడేసి ఎవడు పాటు వాడు ఎక్కికెళ్తుంటే మనం చూస్తూ ఉంటాం కదా సార్. మీ దృష్టికి వచ్చింది రాలేదు, అంతకుముందు చిన్నవయ్య మీ దృష్టికి అంతకుముందు రాలేదు, తెచ్చాం మీ దృష్టికి. మీ కళ్ళం నీళ్ళు పెట్టుకొని చెప్పాం, వీడియోలు పెట్టాం, మేము వెంపడి పడతానే ఉన్నాం సార్. అది ఎక్కికెళ్తున్నారు సార్ అని చెప్తున్నాం. ఇంత కేర్లెస్ గా మరి ఏం సార్? చూస్తున్నారు కదా మీడియా మిత్రులారా, ఎంత కేర్లెస్ ఉందో. అరే కొట్టేదండి సార్, ఉన్నది కాపాడమంటున్నాం సార్, ఉన్నదాన్నన్నా కాపాడమని మీ కాళ్ళు కూడా పట్టుకుంటాను నేను ఇప్పుడు కావాలంటే. 4 డాక్టర్లు ఎత్తుకెళ్తున్నారు, మీ దృష్టి కొడుకు తీసుకొచ్చా నేను. సిఐడి వాళ్ళు సార్ మేము ఇచ్చాం కదా సార్, మేము ఇచ్చాం, మాకు సిఐడి వాళ్ళు ఇస్తేనే కంప్లైంట్ తీసుకుంటారా? కొట్టేసి 13 రోజులైంది సార్, నేను క్లియర్ గా చెప్పాను సార్. మీకు జీతాలు తీసుకుంటున్న మీరు ప్రజల విషయంలో అందులో పక్కాగా గవర్నమెంట్ అటాచ్ చేసినటువంటి భూముల్లో సంపద పోతుందని తెలిసిన తర్వాత మీరు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారంటే ఈ గవర్నమెంట్ సరైన గవర్నమెంట్ అయితే మీ మీద వెంటనే చర్యలు తీసుకోవాలి సార్. భగవంతుడు కూడా చూడాలి మిమ్మల్ని. ఏం చెప్పాలి సార్? 5వ తేదీ నాడు కాళ్ళు ఎవరు కొట్టారండి? అంత ముందు ఎవరు కొట్టారు తెలుసుకున్నారా? ఇచ్చి చేతులు ఎత్తి దండం పెడుతూ మీకు ఏం చెప్పామంటే కొట్టేశారండి. ఇప్పుడు 30-40 లక్షల రూపాయలు విలువ చేసే కలపొంది వాటిని కాపాడమన్నాం. ఏమన్నా సిఐడి గారు మీ దగ్గర కూడా వచ్చారు, మీ దగ్గర ఉన్నప్పుడు నేను సిఐడి వాళ్ళకి ఫోన్ చేశాను. దాని మీద ఏం చర్యలు తీసుకున్నాక అది మీకు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత 3-4 ట్రాక్టర్లు ఎత్తేసారు. మీరంతా వచ్చినప్పుడు కొట్టేసి ఉన్నాయి సార్ చెట్లు. మీరు ఎంక్వైరీ చేస్తే ఆ రోజు మీకు ఇచ్చేటు ఫోటోతో సహా ఎక్కడ కుప్పలు పడి మొత్తం ఇచ్చారు సార్. ఈరోజు ఆ కుప్పలు ఏం లేవు, మేము భవిష్యత్తు ఇచ్చాం మీకు. అంటే 5వ తారీఖు మీకు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత సిఐడి వాళ్ళు వచ్చి కంప్లైంట్ పోలీసు వాడికి ఇచ్చిన తర్వాత ఇన్ని జరిగిన తర్వాత కూడా దాదాపు 60-70 లక్షలు విలువ చేసే కారణం దొంగిలించబడదు అనేది వాస్తవం అన్నమాట. అక్కడ ఈ వాస్తవ అంశాన్ని మీకు తెలుసు అనేది మాకు అప్పుడు ఎందువల్లంటే మీకు ఆ రోజు మేము ఇచ్చున్నాం కాబట్టి 5వ తారీఖు నేనే అర్జీ రాసి మీకు ఇచ్చాను. ఆ అర్జీకి సంబంధించిన ఫోటోలు కూడా మీ ముందు పెట్టాను, ఏది ఇప్పాలని చెప్పాను. అయినప్పుడు ఇప్పుడు లేవు అక్కడ, మేము అక్కడ పోస్తాం. మీరు ఉన్నాయంటే మేము ఎట్లా చెప్పి మీరు మ్యాజిస్ట్రేట్ సార్, ఇక్కడ మీరు మ్యాజిస్ట్రేట్, ఈ మండలానికి సర్వాధికారులు మీకు ఉన్నాయి, మీరే ఆ విధంగా చెప్తే ఎట్లా చెప్పండి? అంటే పోలీసు ఎంక్వైరీ చేపిస్తాం సార్. 13 రోజులు సార్ ఈ రోజుకి ఇచ్చే సార్. అది మీ కళ్ళ నీళ్లు పెట్టుకుంటని చెప్పి ఏం చెప్పానంటే సార్, అడుక్కునే వాళ్ళు కూలీలు కట్టుకున్న డబ్బుతో సంపాదించిన సంపద సార్ అది. అంటే 13 రోజుల తర్వాత పోలీసులు కంప్లైంట్ ఇప్పిస్తా, పోలీసులకి ఎంక్వైరీ చేస్తానంటే ఎన్ని రోజులు సార్? అది బాగుంది అండి. కొట్టిన కర్ర కనపడుతుందా అక్కడ? మీకు కొట్టి పడేసిన కర్ర కనపడిందా? ఉందా? దాన్ని కాపాల్సిన బాధ్యత ఎవరు సార్? అసలు ఎంఆర్ఓ గారు దాంట్లో అడిగే పెట్టలేదు సార్. సార్ ఆ రోజు వీడియోలు కూడా ఉన్నాయి. నేను చాలా దీనంగా చాలా దీనంగా ఆయన్ని సార్ ఆ ఇప్పుడు ఉన్నదాన్నన్నా కాపాడండి, మీకు దండం పెడతామని చెప్పాం. ఆయన ఇప్పటికి దాంట్లో అడుగు పెట్టలా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.